ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు టన్నెల్లోకి వెళ్లి 4 గంటల తర్వాత తిరిగొచ్చింది ఎన్డీఆర్ఎఫ్ బృందం. ప్రస్తుతం దీని విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఈ ప్రమాదంలో ఇప్పటికే 50 మందికి పైగా చిక్కుకున్నారు. వారిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. అదే కాకుండా మిగతా 8 మంది పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం? అక్కడ డీటెయిల్స్ ఏంటి కిరణ్? రక్షణ గోడ ప్లాస్టిక్ ఒక్కసారిగా కుప్పకూలడంతో అందులో ఉన్నటువంటి కార్మికులు ఒక్కసారిగా ప్రమాదాన్ని పసిగట్టినటువంటి 50 మంది కార్మికులు ఒక్కసారిగా పరుగులు తీసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం అక్కడ ఏదైతే షిఫ్ట్ వైజ్ గా ఉదయం 30 మంది పనిచేస్తుంటారు. ఏదైతే నిన్న జరిగిన ప్రమాదానికి సంబంధించి అక్కడ 50 మంది ఉన్నారు. 50 మందిలో ఇప్పటికే 42 మంది అక్కడ నుంచి సొరంగ మార్గం బయటపడ్డటువంటి పరిస్థితి అయితే ఉంది. మిగతా 8 మంది కార్మికులు అందులో చిక్కుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే వారి కోసం దాదాపు 10 నుంచి 15 టీంల ద్వారా అంటే సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ ఉందని చెప్పొచ్చు. నిన్న సింగరేణికి సంబంధించినటువంటి ఒక రెస్క్యూ టీం వచ్చింది. ఆ రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టే క్రమంలో కొన్ని ఆటంకాలు ఎదురైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే తెలంగాణ చరిత్రలో ఎప్పుడు కూడా ఇటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. ఇదే తొలిసారిగా జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి సహాయక చర్యలు ఏ విధంగా చేయాలనే దాని మీద కూడా పాలకులు కావచ్చు, అధికారులు కూడా తర్జన భర్జన పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా సింగరేణి ప్రాంతాల్లో ఆ ప్రాంతాలకు సంబంధించి సింగరేణికి సంబంధించి బొగ్గు తవ్వకాలకు సంబంధించి కొన్ని అప్పుడు అక్కడ ప్రమాదాలు జరిగే చోట కొన్ని బృందాలు కూడా సహాయక చర్యలు చేపడతా ఉంటారు. ఇప్పుడు కూడా అక్కడ నుంచి కూడా సింగరేణి రెస్క్యూ టీం కూడా ఇక్కడికి వచ్చి సహాయక చర్యల్లో పాల్గొన్నప్పటికీ కూడా ఫలితం అయితే లేకుండా పోయినటువంటి నేపథ్యంలో నిన్న మంత్రి ఉత్తరాఖండ్ సంబంధించినటువంటి రెస్క్యూ టీం సహాయం కోరినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అదేవిధంగా ఆర్మీ ఫైరింగ్ సంబంధించి కావచ్చు, సింగరేణి బృందం కూడా రెస్క్యూ టీమ్ లో పాల్గొన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే రెస్క్యూ టీం ఎందుకంటే ఉత్తరాఖండ్ సంబంధించి ఇక్కడి సొరంగం తవ్వేటువంటి క్రమంలో కూడా అక్కడ కూడా కొన్ని ప్రమాదాలు చోటు తీసుకున్నాయి. ప్రమాదాలు చోటు తీసుకునేటువంటి క్రమంలో రెస్క్యూ టీము ఆపరేషన్ చేసింది. దీంతో అక్కడి ప్రమాదాన్ని పసిగట్టినటువంటి ఇక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడ రెస్క్యూ టీం సహాయం అయితే కోరినటువంటి తెలుస్తోంది. ప్రస్తుతం అయితే ఇక్కడికి ఏదైతే టన్నెల్ వద్దకు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ నుంచి కూడా కొద్ది దూరంలో కూడా ప్రమాదం జరిగినటువంటి ప్లేస్ లో మనం ఉన్నాం. ప్రస్తుతం అయితే అక్కడ దాదాపు 4 నుంచి 10 బృందాలుగా కూడా సహాయక చర్యలు అయితే చేపడతా ఉన్నారు. ఏదైతే ప్రమాదం జరిగినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో నిన్న ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి దాదాపు 24-26 గంటలుగా కూడా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతున్నప్పటికీ కూడా ఆ టీం అయితే కొంత విఫలమవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి కారణం అక్కడ ఏదైతే ప్రమాదం జరిగినటువంటి ప్లేస్ లో కూడా నీరు భారీగా నీరు వస్తున్నటువంటి నేపథ్యంలో మనం కొంత సహాయక చర్యలకైతే ఆటంకం కలుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు కూడా ఏదైతే ఇంటెల్ ఏదైతే దోమల పెంట వద్ద కూడా టన్నెల్ సంబంధించినటువంటి ఇంటెల్ వద్ద దాదాపు 14 కిలోమీటర్ల తర్వాత ఈ ప్రమాదం చోటు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితం ఎన్డీఆర్ఎఫ్ అంటే ఉత్తరాఖండ్ నుంచి వచ్చినటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందం చాలా డేర్ చేసి కూడా దాదాపు 12 కిలోమీటర్ల మేర దూరంలో ప్రయాణించి కూడా వెళ్ళినట్టు కూడా తెలుస్తా ఉంది. కేవలం ఆ 12 కిలోమీటర్ల దాటి మరో 2 కిలోమీటర్లు వెళ్తే వరకు ప్రమాదం జరిగినటువంటి ప్లేస్ కు చేరుకునే అవకాశం ఉంది. కానీ భారీగా వస్తున్నటువంటి వాటర్ సంబంధించి వాటర్ కారణంగా మొత్తం కూడా బురదమయంగా ఉండడంతో కూడా అక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో మళ్ళీ 12 కిలోమీటర్లు వెనక్కి తిరిగి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే ప్రమాదం జరిగిన చోట ఉన్నటువంటి వాటర్ ని మొత్తం కూడా పైపుల సాయంతో, మోటార్ల సాయంతో కూడా బయటికి పంపించేటువంటి ప్రయత్నాలు అయితే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఈ వాటర్ మొత్తం కూడా బయటికి పంపించినట్లయితే కొంత సహాయక చర్యలు ముందడుగు వేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇప్పటికే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు కూడా అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యలు దగ్గరుండి పర్యవేక్షించినటువంటి పరిస్థితి అయితే ఉంది. వివిధ శాఖలకు సంబంధించినటువంటి నాగర్ కర్నూలు జిల్లా సంబంధించిన కలెక్టర్ తో పాటు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు. సహాయక చర్యలు ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షణ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఎవరైతే టన్నెల్లో చిక్కుకున్నారో వారు 20 మంది కార్మికులు కూడా ఉత్తరాఖండ్, జార్ఖండ్, అదేవిధంగా ఉత్తరప్రదేశ్, పంజాబ్ కు చెందిన వారిగా గుర్తించారు. వారి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు. వారి కుటుంబ సభ్యులు కూడా ఈ టన్నెల్ వద్దకు చేరుకునేటువంటి
అవకాశం ఉందని చెప్పొచ్చు. ఏదైతే 8 మంది కార్మికులను సేఫ్ గా తీసుకొచ్చేందుకు కూడా బయటకు తీసుకొచ్చేందుకు కూడా అధికారులు ఇక్కడ విఫలయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 26 గంటలుగా ఆపరేషన్ అయితే ఇంకా కొనసాగుతుంది. ఏదైతే ప్రమాదం జరిగినటువంటి ఆ ప్లేస్ లో దాదాపు 10 మీటర్ల మేర పైనుంచి రక్షణ గోడ కూలినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ 10 మీటర్ల అవతల ఇంకా 8 మీటర్ల గ్యాప్ అక్కడ కూడా తెలుస్తా ఉంది. ఈ 8 మీటర్ల గ్యాప్ లో కనుక 8 మంది కార్మికులు ఉన్నట్టయితే వారు ప్రాణాలతో బయటపడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. కేవలం అంటే ఈ 8 మీటర్ల గ్యాప్ లో కూడా కొంత అక్కడ ఆక్సిజన్ సంబంధించిన సప్లై జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొంత ఆశలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఈ ఇంటెల్ ఏదైతే టన్నెల్ సంబంధించి టన్నెల్ వద్ద కూడా దాదాపు 2-3 అంబులెన్సులు కూడా అందుబాటులో ఉంచారు. ఆ అంబులెన్స్ లో ఆక్సిజన్ కూడా అందుబాటులో ఉంచినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు దాదాపు 26 గంటలుగా కూడా సహాయక చర్యలు అయితే ముమ్మరం అయితే చేశారు. దాదాపు 10 నుంచి 15 టీంలు అయితే రంగంలోకి కూడా సహాయక చర్యలు అయితే చేపడతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ ఆ వాటర్ సంబంధించి ప్రమాదం జరిగినటువంటి ప్రదేశంలో కూడా పైనుంచి భారీగా వస్తున్నటువంటి వాటర్ ని అడ్డుకట్టవేయాలి. అదేవిధంగా అక్కడ స్టోరేజ్ అయినటువంటి వాటర్ ని మొత్తం కూడా బయటికి పంపించే తర్వాత సహాయక చర్యలు చేపట్టేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇప్పటి వరకు కూడా ఏదైతే ప్రమాదం జరిగినటువంటి ప్లేస్ లో దాదాపు 2 నుంచి 3 అడుగుల మేర వాటర్ నిలిచిపోయినట్టు కూడా అక్కడ సహాయక చర్యలో పాల్గొన్నటువంటి టీం అయితే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఆ వాటర్ సంబంధించి మోటార్ల ద్వారా కూడా ఆ వాటర్ ని బయటకు పంపించేటువంటి ప్రక్రియ అయితే ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు.